నువ్వే శాశ్వతం, నువ్వే అక్షయమైన వాడివి, నువ్వే నిత్యమైన వాడివి, నువ్వే నిరంతరము ఉండువాడివి. అంతము వరకు మాతో ఎవ్వరు ఉండరు, నువ్వే మాతో ఉండేవాడివి. నీకు వందనాలు, వందనాలు. మా బిడ్డలందరినీ నీ తట్టు ఆకర్షించావు ఈ శుభవేళ. వాస్తవం ఇదే అని చెప్పి మా కళ్ళు వెలిగించావు ఈ రాత్రి. నీకు స్తోత్రము ప్రభువా. అధమలోకాన్ని అధికంగా ప్రేమించకుండా హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి. హద్దులు లేని ప్రేమ నీ వైపు కలిగి ఉండటానికి ఆహ్వానించావు. మాకు ప్రత్యక్షతలు ఇవ్వు, మమ్మల్ని ఆశీర్వదించు, మాకు దృష్టి కలిగించు, మాకు రక్షణ కలిగించు, మాకు కృప చూపు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా బిడ్డలు ఎంతమంది ఎన్ని రకాల ఒత్తిళ్లలో ఉండి వచ్చారో ఈరోజు సూటిగా మాట్లాడా. రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు అని. నీకు దృష్టి కలిగించడానికే ఈ పరిస్థితులు నీకు రప్పించాను. నీకు దృష్టి కలిగించడానికే, వాస్తవాన్ని నువ్వు కన్నులారా చూడటానికే నీకు ఈ శ్రమ రప్పించాను. ఇదిగో నీవు కళ్ళు తెరిచావు కదా, ఇదిగో రెండంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నన్ను ప్రేమించి హత్తుకున్నావు. నేనే స్థిరము శాశ్వతమని గ్రహించావు. నేను ఇచ్చిన వాటిని హత్తుకునే మనసిక నీకు లేదు. అది విరిగిపోయింది, చాలు, అదే జరగాలి నీళ్ళు. అది జరిగింది, ఇక నేను కార్యం చేస్తాను. దాని గురించి ఇక ఒత్తిడికి గురి కావద్దని ఈ రాత్రి నువ్వు నాతో, మాతో, అందరితో మాట్లాడినందుకు వందనాలు. కృతజ్ఞతా స్తోత్రములు. రోగములను స్వస్థపరచు, అప్పులను తీర్చు, ఆర్థిక సమస్యలను తొలగించు, ప్రయత్నములు సఫలపరచు. బిడ్డల జీవితాలు శుభప్రదం చేయి, ఆశీర్వాదకరము చేయి. వారి సంతతిని కూడా, మా సంతతిని కూడా ఆశీర్వాదకరం చేయి. ఎందుకంటే మొత్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నావు. దేని మీద మాకు వ్యామోహాలు ఏర్పడకుండా కాపాడు. అల్పమైనవి, స్వల్పమైనవి మేము ప్రేమించకుండా అధికముగా నిన్నే హత్తుకొని ఉండినట్లు మాకు సహాయం వచ్చేయి. మమ్మల్ని ఆకర్షించు, ఆకర్షించు, ఆకర్షించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.